ఓకే, సో ఈ సూపర్ హిట్ కాంబినేషన్లోని నెక్స్ట్ సాంగ్ మనకు వినిపించడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మన శుభలగ్నం, మావి చిగురు, శుభాకాంక్షలు, ఆయనకిద్దరు, అంతఃపురం, ఒకటా రెండా, ఎన్ని సినిమాలు హీరోగా చేసి ఇప్పుడు విలన్ గా విజృంభించేస్తున్న జగపతి బాబు గారు, వారికి భోగవల్లి ప్రసాద్ గారు ప్లాంట్ ని బహుకరిస్తున్నారు. యాజ్ యూజువల్ జగపతి బాబు గారిని చూడగానే లోడ్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మీరు మాట్లాడే ముందు మేము ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. మీకు ₹1,00,00,000 గనక వస్తే మీరు ఏం చేస్తారు? ₹1,00,00,000 నాకు వస్తే నాన్నకు ప్రేమతో ఫస్ట్ టికెట్ 50 లక్షలు పెట్టి కొంటాను. ఇంకో 50 లక్షలు పెట్టి ప్రొడ్యూసర్కి ఎదురు ఇచ్చి ఎన్టీఆర్తో మళ్ళీ సినిమా చేస్తాను. వి ఆల్ లవ్ అండ్ రెస్పెక్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, హూ ఇస్ నో మోర్. అయితే మీ నాన్నగారి గురించి ఒక 2 మాటలు ముందుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవికి నా కండోలెన్సెస్ ఇన్ హిస్ బ్రదర్. అండ్ నాన్నగారిది 1 year January 1st వస్తుంది. ఐ డోంట్ థింక్ ఇట్స్ ద రైట్ టైం. ఎనీవే, జగపతి బ్యానర్కి నాకు నాన్నగారికి ఒకే ఒక లోటు మిగిలిపోయింది, ఒక హిట్. అది మళ్ళీ జగపతి బ్యానర్ స్టార్ట్ చేసి ఆ హిట్ కొడతాను. అది నేను నాన్నకిచ్చి. ద మైక్ ఇస్ ఆల్ యోర్స్. మీరు ముందు మాట్లాడతారా లేకపోతే సాంగ్ మాకు చూపించిన తర్వాత మీరు మాట్లాడతారా? డైలాగులు చెప్పడానికి ఇది లెజెండ్ సినిమా కాదు. సుకుమార్ సినిమా, ఇది వేరే స్టైల్లో ఉంటుంది. అందరికీ నమస్కారం. నందమూరి అభిమానులందరికీ నమస్కారం. ముఖ్యంగా తారక్ అభిమానులకి, నా అభిమానులకి. ఈ సినిమా మీ అందరికీ తెలుసు. ఈ హుషారు చూస్తుంటే, జనాల హుషారు చూస్తుంటే ఆల్రెడీ సూపర్ హిట్. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఆడియో ఇప్పుడు రిలీజ్ అయితే పొద్దునే హిట్ అయిపోయినాయి సాంగ్స్ అన్నీ. 2016 ఆడియో ఇదే అనేది ఆల్రెడీ డిక్లేర్ చేయటం అయింది. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ దేవి. అండ్ దేవి ఉంటే సినిమాకే కాదు, నాకు కూడా లైఫ్ ఇస్తాడన్న నమ్మకం నాకు ఉంది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై క్యారెక్టర్ ఆల్సో. ఈ సినిమా మేకర్స్ ప్రసాద్ గారు, శ్రీధర్, బాపి అండ్ ప్రొడక్షన్ చూసుకున్న సుధీర్. ఫైనల్గా చాలా కాలం తర్వాత మంచి మేకర్స్ని చూశాను. చాలా తక్కువ మంది మేకర్స్ మిగిలారు. వాళ్ళల్లో అతి తక్కువైన వాళ్ళలో ప్రసాద్ గారు. అండ్ వాళ్ళు చూపించే ఎఫెక్షన్, వాళ్ళు పెట్టే ఫుడ్తోనే చచ్చిపోయేటట్టున్నాం. సో థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్షన్ టీమ్. సుకుమార్ ఆఫ్ కోర్స్ చెప్తా. మనం తర్వాత మాట్లాడుకుందామే. ఓకే, డైరెక్షన్ టీమ్కి సుకుమార్ గురించి చెప్తాను. బట్ ఐ లవ్ ద టీమ్, ద టోటల్ టీమ్. విష్ణు గారి దగ్గర నుంచి సీను, బుచ్చిబాబు, విక్కీ, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్. అండ్ సినిమాటోగ్రాఫర్ విజయ్. ప్రతి సినిమాకి నాకు ఒక ఛాలెంజ్ అయిపోతాను లెజెండ్ నుంచి. ఇంకా బెటర్గా ఎట్టా వస్తుంది అని ఈ సినిమా కూడా వరి అయ్యాను. బట్ చాలా బాగా చూపించాడు విజయ్. థ్యాంక్ యూ విజయ్. ఆర్ట్ డైరెక్టర్కి, నవీన్కి, అందరికీ కూడా
ఐఎమ్ థ్యాంకింగ్ దెమ్ వెరీ మచ్. అండ్ సుకుమార్కి వస్తే సినిమా డబ్బింగ్ చెప్తే కానీ తన ఇంటెలిజెన్స్ లెవెల్ నాకు అర్థం కాలేదు. అంటే నాకు మామూలుగానే ఇంటెలిజెన్స్ తక్కువ, అసలు అర్థం కాలేదు. బట్ డబ్బింగ్ చూసిన తర్వాత ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ద హోల్ ఫిల్మ్. అంటే ఈ సినిమా పర్టికులర్గా సుకుమార్ తన ఇంటెలిజెన్స్తో పాటు కమర్షియాలిటీ యాడ్ చేశాడు, విచ్ ఇస్ ద బెస్ట్ ఫార్ములా. అందుకని ఈ పర్టికులర్ సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్. ఫస్ట్ టైం కలిసినప్పుడు హనుమాన్ జంక్షన్ చేసాం యాక్చువల్లీ. అంతకుముందు ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ నాకు మీరు ఇంకా హీరోలా కనబడుతున్నారు, నాకు విలన్ లాగా ఎలా చూపించాలనేది ఒక చిన్న క్యూట్గా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అలాగే ఒక విలన్ను కూడా హీరోలాగా చూపించాడు. అండ్ థ్యాంక్స్ సుకుమార్ ఫర్ దాట్. నేను చెప్పను, తారక్ ఎనర్జీ లెవెల్సే వేరు, తన ఫ్రెండ్షిప్ వేరు, తన డిసిప్లిన్ యూనిట్ కంటే ముందు వచ్చిన రోజులు ఉన్నాయి. అండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, వెరీ గుడ్, వెరీ టాలెంటెడ్. టాలెంట్తో పాటు విపరీతమైన అల్లరి, అందరినీ ఆట పట్టిస్తూ ఉంటాడు. డే అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఈవినింగ్ ప్యాకప్ అవగానే ఫాలో 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 అంటే తను వెనకాల వెళ్ళిపోవటం, రూమ్లో సెటిల్ అయిపోవటం. అక్కడ కూడా తను ఒక్కడే మాట్లాడేది, ఎవరిని మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు, అంత ఎనర్జీ అనమాట. ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ తారక్. అండ్ నాకు ఈ రిచ్ ఫాదర్ అనేది శాపమో వరమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి సినిమాలో రిచ్గానే చూపించాలని డిసైడ్ అయ్యారు. రిచ్గా చూపించాలని అందరూ నన్ను పోర్ చేసేస్తున్నారు. నేను చేసిన 100 సినిమాలు మర్చిపోయారు, మా సినిమాలన్నీ. సో ఐఎమ్ ప్రిపేర్ టు డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్స్ అగైన్. అంటే ఇప్పుడు ఈ సినిమాలో నా క్యారెక్టర్కి వస్తే అసలు చాలా కాలం తర్వాత నేను యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఎవరినైతే ఇప్పుడు నేచర్లో ఇప్పుడున్న మన హ్యూమన్ బీయింగ్స్లో ఎవరినైతే ఎదవంటానో, ఎవరినైతే దరిద్రుడు అంటానో ఆ క్యారెక్టర్ నేను చేశాను. నాకు బాగా ఇష్టమైన, నేనంటే బాగా ఇష్టమైన వాళ్ళు దయచేసి నా కోసం సినిమా చూడొద్దు, తారక్ కోసం చూడండి. ఎందుకంటే ఏమొచ్చింది సచ్చినట్టుకి డబ్బులు తక్కువైతే మేము ఇస్తామంటారు ఇప్పుడు. బట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సెకండ్ డే నేను తారక్, నాకు ఫస్ట్ డే నైట్ టోటల్ కథ నేను తారక్ ద్వారా విన్నా. నా సీన్స్ వినేసి కంగారు పడిపోయి సెకండ్ డే యాక్టింగ్ చేయలేకపోయాను. ఏంటి నేను ఇంత బ్యాడ్ క్యారెక్టర్ చేస్తున్నాను ఏంటి అని నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఇక సచ్చినట్టు రికవర్ అయ్యి మళ్ళీ సినిమాతో యాక్టింగ్ చేశాను. సో అది మీరు ఎలా ఆదరిస్తారో అది మీ ఇష్టం. ఇప్పుడు నాన్నకు ప్రేమతో అయింది, మీరందరూ అల్లుడికి ప్రేమతో కోసం రెడీ అవ్వండి. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. అండ్ జగపతి బాబు గారు టు రిలీజ్ ద నెక్స్ట్ సాంగ్ త్రూ సెల్కాన్ మొబైల్స్. సెల్కాన్ ఇది స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ఇట్స్ రిమోట్ ఆల్సో. సెల్కాన్ ప్లస్ 35K. థ్యాంక్ యూ.
లైఫ్ లాంటి చూపు సోకి నా సిగ్గు మంచి మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు జగపతి బాబు గారు. ఇప్పుడు ఇంకో